వైఎస్ఆర్సీపీ శ్రేణులు సానుభూతి పరులే ఆయన టార్గెట్. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రత్యర్థి పార్టీ నేతలపై గురిపెట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాజాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులే లక్ష్యంగా దాడులు, బెదిరింపులు, వేధింపులు రోజురోజుకి పెచ్చుమీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తమను టార్గెట్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చురుగ్గా పనిచేసిన చాలా మంది కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను రాత్రికి రాత్రి కూల్చేశారు. తాజాగా నల్లూరు చంద్రలీల అనే వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తను టార్గెట్ చేశారు. ఆమెను ఇబ్బంది పెట్టేందుకు సచివాలయ కార్యదర్శి, టీడీపీ లోకల్ లీడర్లను ఎమ్మెల్యే బోండా ఉమా ఉసిగొల్పారని ఆరోపణలు వచ్చాయి. చంద్రలీల 1వ డివిజన్లోని కాలువ గట్టుపై 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. గతంలో ఫ్లైఓవర్ మంజూరైనప్పుడు కొన్ని ఇళ్లను తొలగించి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చంద్రలీలకు ఇంటి జాగాను కేటాయించింది. దీంతో అప్పటి నుంచి ఆమె కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది. గత నెలలో చంద్రలీలపై ఓ టీడీపీ కార్యకర్త మున్సిపల్ కార్పొరేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా సచివాలయ కార్యదర్శి వచ్చి చంద్రలీలను తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు. ఖాళీ చేయకపోతే జేసీబీతో కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో చంద్రలీల హైకోర్టును ఆశ్రయించారు. చంద్రలీల ఇంటిని కూల్చొద్దంటూ ఈ నెల 2న హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆ మరుసటి రోజే మరోసారి సచివాలయ కార్యదర్శి హెచ్చరించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను 30 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటూ మున్సిపాలిటీకి పన్ను, కరెంటు బిల్లు కడుతున్నారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపించారు. 2వ తారీఖు ఉదయం నాకు స్టేటస్ కో ఇచ్చింది హైకోర్టు. 3వ తారీఖు ఉదయం మళ్ళీ అదే పర్సన్ ప్రదీప్ అనే అబ్బాయి వార్డు సచివాలయ సెక్రటరీ మళ్ళీ నా ఇంటికి వచ్చాడు. అయితే పడేసేదే, నువ్వు అడ్డం వచ్చావనుకో నిన్ను కూడా జేసీబీతో తొక్కి నీ కుటుంబాన్ని మొత్తం తొక్కిచ్చానే, నేను పడేసేదే అన్నాడు. లేకపోతే నీ కుటుంబాన్ని చంపేసైనా మేము తీసుకుంటాం. రాష్ట్రంలో ఎంత రావణ కష్టం కలుగుతుందో మీరు చూడట్లేదా? అలాగే మీరు కూడా బలైపోతారు. మీ కుటుంబం మీరు సురక్షితంగా ఉండాలంటే ఇమీడియట్లీ మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అతను నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పమన్నారని చెప్తున్నారని ఈ వ్యక్తే ఎవరైతే వార్డు సెక్రటరీ ఉన్నాడో, ఉద్యోగంలో ఉన్నాడో ఆ వ్యక్తే మాకు పైనుంచి ప్రెజర్ ఉంది, పొలిటికల్ ప్రెజర్ ఉంది, వైసీపీ వాళ్ళని ఇక్కడ ఉంచొద్దన్నారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నా వ్యక్తే చెప్తున్నాడండి. రాజకీయ కక్షలతో ఇలా చేయడం సరికాదని స్థానికులు అంటున్నారు. కాలువ గట్టుపై 100 ఇళ్లు ఉంటే చంద్రలీల ఇంటినే ఎందుకు తొలగించాలని ప్రశ్నిస్తున్నారు. 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 2005లోనే ఆమె డ్వాక్రా ప్రెసిడెంట్గా ఆవిడే ఉన్నారు. అప్పటి నుంచి ఆవిడే ఉంటుంది. మాకు ఏ బాధ్యత వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆవిడే వస్తుంది. మాకు మంచి చెడులు అన్నీ ఆమె చూస్తుంది. వాళ్ళు చాలా కాలం బట్టి ఇక్కడ ఉంటున్నారండి. అయితే అందరితో కలుగలుపుగా అందరితో బాగానే ఉంటారు. మరి వాళ్ళ ఒక్క ఇల్లు తీయటం వల్ల మరి అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ ఆస్తుల విధ్వంసం చేస్తున్నారు కూటమి పార్టీల నేతలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను వేధింపులకు గురి చేస్తున్నారు.